అండి. నమస్కారం అమ్మా. పవన్ కళ్యాణ్ గారు భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు కదా, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి కలుసుకున్నారట. దాని గురించి మీరేమంటారు? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ప్రజాసేవలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి ముంబై వెళ్ళి ఆయన కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గొప్పవాళ్ళు, గొప్ప రాజకీయ నాయకులు లేరమ్మా. సొంత డబ్బులతో రాజకీయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, కష్టార్జితంతో రాజకీయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. వేళ రాజకీయాలు ఎలా మారిపోయాయంటే 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు తప్ప రాజకీయం అనేది సేవకు సంబంధించిన అంశం అని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా గుర్తించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల్లో చాలామంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డానికి కారణం ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి ఈవేళ ఆయనకు అంత గొప్ప పేరు. అలాంటి గొప్ప నాయకులు ఆరోగ్యం బాగుండాలి ఖచ్చితంగా. ఆయన గొప్పోడు, మంచి మనిషి, మానవత్వం ఉన్న మనిషి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మనిషి కాబట్టి ఈవేళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా తెలంగాణే కాదు, ఇండియా మొత్తం కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చి ప్రజాసేవలో ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయనకున్న నిబద్ధత అది. ఈ మధ్య నాయకులు చాలా వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడమే తప్ప పవన్ కళ్యాణ్ గారిలాగా కష్టపడి సంపాదించిన సొమ్ము పంచేవాడు ఎవ్వడూ లేడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఉండాలి, రాజకీయాల్లోకి రావాలి. తప్పనిసరిగా దేశానికి, రాష్ట్రానికి, వారి నియోజకవర్గాలకు కానీ, పుట్టిన గ్రామానికి కానీ సేవ చేస్తూ ముందుకెళ్ళాలి. సేవా గుణం గల వ్యక్తులు కలకాలం చల్లగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేసుకుంటే వారి కుటుంబంలో ఒక అబ్బాయికి శస్త్రచికిత్స జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు జనాలంటే ఆయన ఏ రకమైన మంచిని సంపాదించుకున్నాడో చూడండి. ఈవేళ ఆ మహానుభావుడు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పంచాయతీలను ఎంతో అద్భుతమైన శాఖగా తీర్చిదిద్ది దేశంలోనే 2వ స్థానంలోకి తీసుకొచ్చి నిలబెట్టారు. 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని 2వ స్థానంకు తీసుకొచ్చి ఔరా శబాష్ పవన్ కళ్యాణ్ అన్న రీతిలో పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే రోడ్డు గత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేనటువంటి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయంటే సిగ్గుచేటు. అలాంటి గ్రామాలకు వెళ్ళి ఆయన అక్కడ పర్యటించి ప్రతి గ్రామానికి కూడా రోడ్డు, కరెంటు, మంచినీటి వసతి ఇలాగ అన్నీ కల్పించుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ముందుకెళ్తున్న వ్యక్తి రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి వ్యక్తులు కలకాలం క్షేమంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా పరామర్శించినందుకు, ఆయన క్షేమాన్ని అడిగినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఒక చట్టం తీసుకొస్తున్నారు. దాని గురించి ఏమంటారు? రాజకీయాలు కలుషితమైపోయామ్మా. ఒకప్పుడు రాజకీయం వేరు, గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు అడ్డగోలుగా మారిపోయాయి. ఇష్టానుసారంగా బూతులు తిట్టుకోవడం, ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి విమర్శలు చేయడం, ఇలాగా చాలా చండాలంగా తయారైపోయింది రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థను మార్చాలి ఖచ్చితంగా. ఈ వ్యవస్థ మారాలి. మార్చాలంటే మనం మార్చలేం, కానీ వ్యవస్థ మారాలి. చక్కని సాంప్రదాయమైన రాజకీయాలు, సేవాగుణం గల రాజకీయాలు చేయాలి. ఈ అన్నీ చేయడంలో ముందుంటాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే వేళ దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయనకి జరిగింది చిన్న శస్త్రచికిత్స అయినా ఆయన క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అలాంటి మహానుభావులు రాజకీయాల్లోకి రావాలి. అలాంటి మహానుభావులు రాజకీయాల్లో ఉంటేనే కొంతైనా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచనతోనే ఆ మహానుభావుడు ఆరోగ్యం బాగుండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అందరికీ వర్తిస్తుందమ్మా. ఇప్పుడు చట్టం అనేది మామూలు విషయం ఏం కాదు. ఇప్పుడు రాజకీయాలని మార్చాలనే పవన్ కళ్యాణ్ గారు తపన. ఎందుకంటే బూతుల రాజకీయంగా మారిపోయింది. దౌర్జన్యం, దుర్మార్గం రాజ్యాలు వెళ్తున్నాయి. ఇలాంటి దౌర్జన్యం, దుర్మార్గం లేకుండా స్వచ్ఛమైన, సాంప్రదాయబద్ధమైన మనుగడ సాగించే విధంగా రాజకీయం మారాలని ఆయన తపన పడుతున్నాడు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో ఉండేలాగా, కట్టుబాటుతో ఉండేలాగా, మనిషి పట్ల మనిషికి గౌరవం ఉండేలాగా, మనిషిని మనిషి గౌరవించుకునేలాగా
రాజకీయాన్ని తయారు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా తీసుకుని తీరుతారు. అలాంటి మహానుభావుడు కలకాలం చల్లగా ఉండాలని చెప్పి మన బిఎన్ఆర్ మీడియా తెలుగు కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.